శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే పాల్గొన అమావాస్య రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి పాల్గొన చతుర్దశి ఉదయం 7:53 వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రారంభం. నక్షత్రం పూర్వాభాద్ర తెల్లవారుజామున 5:35 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు ఉత్తరాభాద్ర కార్తె ప్రారంభం ఉదయం 11:41 ఈనాటి తిదివార నక్షత్రాలను అనుసరించి ఈరోజు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీరు ఈరోజు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈరోజు అమావాస్య కాబట్టి ముఖ్యమైన పనులు చేపట్టకపోవటం మంచిది. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, కుజ రాహువులు కుంభంలోను, రవి శుక్ర శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. వీటన్నిటితో పాటు మీరు ప్రతి పనిని కూడా జాగ్రత్తగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీకు మీ బంధుమిత్రులు అలాగే మీ సహోదరుల సహాయ సహకారాలు అందే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి వాగ్దానాల విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్త వహించాలి. వ్యాపారాలకి మాత్రం సమస్యలు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అలాగే ధన వ్యయం అధికంగా ఉంటుంది మేషరాశికి చెందిన స్త్రీలకి, కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా స్థిరాస్తుల పైన మీకు ఆర్థికంగా అనుకూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తుల పైన పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ముఖ్యంగా ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పుల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా మీకు హఠాత్తుగా మార్పులు చేర్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలత ఉండటం, ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా వీరికి ఎదుగుదల అనేది గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబ వ్యవహారాలలో అనుకూలమైన స్థితిగతులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ మాటని నలుగురు గౌరవించటం, అలాగే మీరు వారికి తగిన విధంగా సహాయ సహకారాలు అందించటం అనేది కూడా గోచరిస్తోంది. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు గణపతిని ఆరాధించటం, గణపతిని దర్శించుకోవటం, స్వామివారికి గరికమాలను సమర్పించటం వలన ఆర్థికంగా మరింత పురోగతి అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటు నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసేవారికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే ఏ పనులైతే ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ అవకాశాలు రావటం, అలాగే మీరు ఆశించినట్టుగా ఆర్థిక పురోగతి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి వీరికి ప్రతి పని కూడా మీరు జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. అలాగే మీ బంధుమిత్రుల సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రశాంతత కోసం మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మీకు లాభం కలగటం కోసం
మీరు మీ యొక్క శ్రేయోభిలాషుల సహాయ సహకారాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క సహస్రనామాలు చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారికి కూడా సంతానానికి విశేషంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతుంది. కోర్టు విషయాలలో మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కనుక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాలు లేదా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి మాత్రం ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధువర్గీయులు కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, దీంతో పాటుగా మీరు గురువుల దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. స్థిరాస్తి విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. బంధువర్గీయులు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలనము, బదిలీలు, వీటి గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మీ యొక్క సంతానంతో సమయం గడిపేందుకు మీరు ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని భుజంగ స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం ఆర్థికంగా వీరికి అనుకూలత గోచరిస్తోంది. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎదుర్కొంటున్న సమస్యలను మీరు పరిష్కరించుకోగలరు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు సానుకూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధి గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన భాగస్వామ్యం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హఠాత్తుగా ఆగిపోయిన పనులు ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు అందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సింహరాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులైతే గోచరించడం లేదు. ఆర్థికంగా పురోగతి ఉండే అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేసే వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా ముఖ్యంగా మీ కుటుంబ శ్రేయస్సు గురించి, అలాగే మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటే తల్లిదండ్రులతోటి సమయం గడిపే పరిస్థితులు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీరు అనుకుంటున్నట్టుగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భాగస్వామ్యం వలన ఆర్థికంగా లాభం కలిగే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. మీ పాత స్నేహితుల్ని కలవటము, వారితోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు చేర్పులు అయితే గోచరించడం లేదు. అనుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కన్యారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని షోడశ నామావళి చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ప్రతి పనిని కూడా మీరు నెమ్మదిగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. పాత స్నేహితుల్ని కలవటం, వారితోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విందు వినోదాలకు వెళతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. ఈ రోజు ప్రత్యేకించి సంతానానికి అనుకూలంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మీ ప్రయత్నాలలో అన్నిట్లోనూ కూడా మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ఆ అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా కూడా ఈరోజు తులారాశి స్త్రీలకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తులు గురించి ఆలోచన చేస్తున్న వారికి ఈరోజు సానుకూలత గోచరిస్తోంది. కోర్టు విషయాలలో అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అనుకున్న ప్రతి పనిలోనూ కూడా
మీకు ఆటంకాలు తొలగి సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే మీకు సంబంధం లేని విషయాలు కూడా మీరు చర్చించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా మీ మీద చాలామందికి వైరభావం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి అనవసరపు తగువులు ఉండేందుకు అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటితో పాటు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని భుజంగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. స్థిరాస్తుల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వస్తువాహనాలు అమర్చుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత గోచరిస్తోంది. ప్రతి పనిలోనూ కూడా మీరు ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు కనపడుతూ ఉంటాయి. మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి గోప్యత పాటించడం అవసరం. అలాగే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. జీవిత భాగస్వామితోటి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు అధిగమించగలరు. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి పట్టు విడుపు అవసరం. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. నూతన వ్యక్తుల పరిచయాల వలన ఇబ్బందులు కలుగుతాయి. వీటి గురించి మీరు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులకి సంబంధించి మీరు జాగ్రత్త వహించడంతో పాటు వాటి గురించి ఎక్కడ చర్చించకపోవటం మంచిది. ధనురాశికి చెందిన వారు ఈరోజు గణేశుని ద్వాదశ నామ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి పరంగాను ఉద్యోగ పరంగాను స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో ఒడిదుడుకులకి గురవుతూ ఉంటారు. స్థిరాస్తి విషయాలలో మీకు ప్రతికూలత అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. శత్రుత్వం అధికంగా ఉండటం వలన ఏ పని తలబెట్టినా మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. దీంతో పాటుగా ఉన్నతాధికారులకి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తున్నా వాటికి సంబంధించి చర్చించి నిర్ణయించుకొని తగిన విధంగా పెట్టుబడులు పెట్టాలని సూచన. ఇక మకర రాశికి చెందిన స్త్రీలు కూడా వీరు ప్రతి పనిలోనూ మీకు బంధుమిత్రులైతే సహకారం అందిస్తూ ఉంటారు. దీంతో పాటు మీరు మీ యొక్క ధైర్య సాహసాలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఓర్పు, నేర్పు, సహనం అనేది చాలా అవసరం. ఇక మీకు అనేక వ్యక్తుల పరిచయం అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఈరోజు ప్రత్యేకించి మార్పులు అయితే గోచరించడం లేదు. అయితే ప్రతి విషయంలోనూ కూడా అనుకూలంగా ఉండేందుకు మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. సానుకూలంగా నలుగురితోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం అయితే చేస్తారు. ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు, రుణాలు వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. ఇక వీటన్నిటితో పాటు పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చేందుకు కూడా మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థిక పరంగా మాత్రం వీరు ఎక్కువగా ప్రయాసకి గురవుతూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య వైఖరి చూపించకూడదు. ప్రతి పనిలోనూ మీరు మీ యొక్క శ్రద్ధాశక్తుల్ని కనబరిచి జాగ్రత్తగా పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అయితే తొలగిపోతుంది. కుంభరాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం వీరి యొక్క స్వవిషయాల గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి.
దీర్ఘకాలికంగా ఉండే పనులు ఏవైతే ఉంటాయో వాటి గురించి మీరు మీ యొక్క భాగస్వాములతోటి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా చర్చించి తగిన విధంగా నిర్ణయాలు అయితే తీసుకోవాలి. ఇక వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. స్థానచలనం, బదిలీలు, ఉద్యోగంలో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి మీరు సమయం గడపలేని పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం మీ శ్రమకు తగిన ఆర్థిక పురోగతి లేకపోవటం మీకు ఇబ్బందిగా మాత్రం గోచరిస్తూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి మాత్రం నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. స్థిరాస్తుల విషయాల్లో సానుకూలత అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలలో అనుకూలత, దీంతో పాటు బంధుమిత్రులను కలిసే అవకాశాలు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. అమావాస్య బుధవారం సందర్భంగా లక్ష్మీ గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు ఫాల్గుణ అమావాస్య. ఈ సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేయటం, పితృతర్పణాలు విడిచిపెట్టడం ద్వారా పితృదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఫాల్గుణ అమావాస్య సందర్భంగా ఈశ్వరుడికి, విష్ణుమూర్తికి పూజలు చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. గోమాతకు ఆహారం అందిస్తే చాలా మంచిది. ఈరోజు అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ఈరోజు ఫాల్గుణ అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపం వెలిగించడం ద్వారా పితృదోషాలు, పితృశాపాలు తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శంకరుడి దగ్గరికి వెళ్ళి మనకేం కావాలి అన్నది అసలు మనం అడగక్కర్లేదు. ఒక్క నమస్కారం చేస్తే చాలు. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంత నెవ్వాడు పారవయిచు, కామధేనువు వానింటి గాడి పశువు, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. ఇలా అభిషేకం చెయ్యక్కర్లేదుట. పట్టికెళ్ళి ఇలా నీళ్లు ఇలా చిమ్మాడు ఆయన మీద. ఓ మారేడు దళం పట్టుకెళ్ళి ఇలా విసిరి పారేశాడు. పరమ సంతోషపడిపోయి కామధేనువుని తీసుకొచ్చి వాడింట్లో ఆవుగా కట్టేసి కల్పవృక్షాన్ని తీసుకొచ్చి వాడింట్లో మల్లె చెట్టుగా పాతి పెడతాట. అంతటి అనుగ్రహప్రదాత, అంతటి దయాళు. కాబట్టే శంకరుడి పరివారంలోకి చేరడం కాదు, శంకరుడి యొక్క కుటుంబంలో సభ్యత్వాన్ని పొందగలిగాడు చండీశ్వరుడు. ఎవరు? మనలాగే పుట్టినటువంటి ఒక మర్త్యుడు, సామాన్యమైనటువంటి మానవుడు తదేక దృష్టితో పరమభక్తితో సైకతలింగానికి అభిషేకం చేసినటువంటి కారణం చేత, శివాపరాధాన్ని క్షమించలేనటువంటి కరడు కట్టిన భక్తితో నిలబడినటువంటి కారణం చేత శివానుగ్రహాన్ని పొంది అంత స్థానాన్ని పొందాడు. అంటే శివ పరివారం గురించి తెలుసుకోవడం ఎందుకు అంటే 2 కారణముల చేత తెలుసుకుంటారు. ఒకటి, మనం చేసేటటువంటి దోషములుంటే దిద్దుకోవడానికి. ఒక శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని ఎలా తీసుకోవాలి అన్నది ఎలా తెలుస్తుంది? చండీశ్వరుడి గాథ తెలుసుకుంటే తెలుస్తుంది. 2, శంకరుడు ఎంత ఉదార హృదయుడు, శంకరుడు దేన్నైనా ఎంత అవలీలగా ఇచ్చేస్తాడు. ఇది ఇవ్వడమా, ఇది ఇవ్వకపోవడమా అనేటటువంటి అరమరిక లేనివాడు అన్న సత్యం ఆయన యొక్క పరివారానికి సంబంధించినటువంటి విశేషాన్ని తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది. అంతటి మహానుభావుడు. అందుకే ప్రతి శివాలయంలో కూడా ఉత్తర దిక్కున చండీశ్వరుడు ఉంటాడు. చక్కగా ఆ చండీశ్వరుడికి నమస్కరించి చిటిక వేసి ఆయనకి ప్రసాదాన్ని చూపించి ఇంటికి పట్టుకెళ్ళి దాన్ని కుటుంబం అంతా స్వీకరించి పరమశివుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావాలి. అలాగే శంకరుడి దగ్గర ద్వారపాలకులు ఉంటారు 2. వాళ్ళని నంది, మహాకాళుడు అని పిలుస్తారు. నంది, మహాకాళ. నంది అని నేను అన్నప్పుడు నందీశ్వరుడు, ఆ నందీశ్వరుడు కాదు. పరమశివుని యొక్క ద్వారపాలకులైనటువంటి నంది, మహాకాళులు ఇద్దరు వేరు. ఈ నంది మహాకాళులది కలిపి ఒక్కటే గాథ. ఆ నంది ఒకప్పుడు అవంతిపురంలో ఉండేవాడు. ఆయన జన్మతః వైశ్యుడు, కానీ అపారమైనటువంటి శివభక్తి తత్పరుడు. చాలా గొప్ప ద్రవ్యాన్ని ఆర్జించాడు.
ఎంత ద్రవ్యాన్ని ఆర్జించాడో అంత శివభక్తి కలిగిన వాడు కనుక ఒక శివలింగాన్ని ఊరికి బాగా దూరంగా చివరికి వచ్చేటట్టుగా నిర్మాణం చేసి ఆ శివాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ప్రతిరోజు రుద్ర నమకచమకాలతో శివుడికి అభిషేకం చేసి చక్కగా పురుష సూక్తంతో శ్రీ సూక్తంతో శివసహస్రనామంతో అర్చన చేసి మారేడు దళాలతోటి ఏ ఋతువులో దొరికేటటువంటి పువ్వులతోటి శివలింగాన్ని అర్చించి సరిపెట్టకుండా ఇంద్రనీలములు, గోమీధికములు, వజ్రములు, వైఢూర్యములు, మంచిముత్యములు, పగడములు ఇటువంటివన్నీ తీసుకొచ్చి విడివిడిగా శివలింగానికి నామాలతో అర్చన చేసి ఆ మణులలోంచి వచ్చేటటువంటి కాంతులలో ప్రకాశిస్తున్నటువంటి శివమూర్తిని చూసి ఆ లింగాన్ని చూసి ఆనందంతో పరవశాన్ని పొందుతుండేవాడు. అలా ప్రతిరోజు వచ్చి మధ్యాహ్నం వరకు పూజ చేసి మహానైవేద్యం పెట్టి వెళ్ళిపోతుండేవాడు. ఒక రోజున ఈ నంది అంటే మళ్ళీ చెప్తున్నాను మీకు, వైశ్యశ్రేష్ఠుడు, ఆయన నందీశ్వరుడు కాడు. ఆ వైశ్యుడు ఆ శివాలయానికి వచ్చి శతరుద్రీయ మంత్రముల చేత శివలింగానికి అభిషేకం చేసి మణులు మొదలైన వాటితో కూడా అర్చన పూర్తి చేసి మహానైవేద్యం పెట్టి భజన చేసి అర్చకుడితో కలిసి తనకి సహాయం చేసిన పురోహితుడితో కలిసి ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో ఇంతలో ఆయన పేరు మహాకాళుడు. ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చి శివాలయంలోకి వచ్చాడు. వస్తూనే శివలింగం వంక చూశాడు. అబ్బా, ఎంత అద్భుతమైన శివలింగం రా అనుకున్నాడు.